అందరికీ నమస్కారం. ఈరోజు 23 నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా తెలుసు. భయపెట్టే పాలన పోయి భరోసా ఇచ్చే పాలన వచ్చింది అని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిత్యం భయపడుతూ బయటికి రావాలంటే భయం, ఒక ధర్నా చేయాలంటే భయం, నిజం చెప్పాలంటే భయం, ఏదైనా అడగాలంటే భయం, చివరికి డాక్టర్ మాస్క్ అడగడానికి కూడా భయపడిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. అలాంటి పరిపాలన నుంచి, విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు అభివృద్ధిలోకి, వికాసంలోకి వచ్చింది అని అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 23 నెలల పరిపాలన ప్రజల్లో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మనందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో కరోనా అని 3 సంవత్సరాలు అలా నడిపేశారు. ఆ 3 ఏళ్లలో ఏ కార్యక్రమం చేయలేదు, కనీసం బయటకు కనిపించలేదు, చనిపోయిన వాళ్ళని పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. అలాంటి పరిపాలన నుంచి ఆ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇంకా మీకు తెలుసు, ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు. ఒక మీటింగులు ఉండవు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉండవు, ఒక క్యాబినెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అంతా ఏకఛత్రాధిపత్యం. అలా వెళ్ళినటువంటి పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అత్యద్భుతంగా గెలిపించిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే రోజుకొకరు మన పార్టీ ఆఫీస్లో ఒక మంత్రి కూర్చొని ఇక్కడున్నటువంటి అర్జీలని, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు అని అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ విధంగా దృష్టి పెడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూర్చుంటే ఒక 2 అవర్స్ దాకా మొత్తం నాన్ స్టాప్గా మనం చూసుకుంటూ వెళ్తే జనాలు రోజుకి సంఖ్యాబలం తగ్గుతుంటూ వస్తుంది. మొదట్లో చూసుకుంటే ఎంతమంది ఉండేవాళ్ళు అంటే వేలాది మంది ఉండేవాళ్ళు, 100ల్లోకి వచ్చారు, ఇప్పుడు 10ల్లోకి వచ్చారు. సమస్యని వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కానీ, జేసీకి కానీ, అక్కడ అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు మనం బయట రోజు అంటే వీళ్ళకి ఉనికి కోల్పోతున్నామని ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీకు అందరికి కూడా తెలుసు. అబద్ధమా అని చెప్పాల్సిన బాధ్యత అయితే మన మీద ఉందన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో గత టైంలో ఋషికొండ దాన్ని బోడుకొండ చేసి 550 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఒక ఫ్యామిలీ కోసం, ఒక కుటుంబం కోసం, ఒక 4 మనుషులు ఉన్నటువంటి కుటుంబంలో 2 మాత్రమే అక్కడ జీవించడానికి 550 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నటువంటి చరిత్ర. అలాగే ఎక్కడ కబ్జాలు చేద్దామా, ఎక్కడ పొలాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఆక్రమించుకుందామా అనేటటువంటి నెంబర్ 2లు, నెంబర్ 3లు చేస్తున్నటువంటి హల్చల్ అప్పుడు. అలాగే వైజాగ్ పేరెత్తగానే గంజాయి గుర్తొచ్చేది. అరకు, పాడేరు ఏరియాల్లో అప్పుడు వైజాగ్ జిల్లాలో ఉండేది కాబట్టి గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి తోటలు. ఎందుకంటే వైజాగ్ చివరి జీ ఉంటే అది గంజాయిలా కనిపించేది అందరికీ. ఆ విధంగా వెళ్ళింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రలోనే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఉత్తరాంధ్రలోనే ఒక దళిత డాక్టరు ఒక మాస్క్ అడిగినందుకు వెంటనే ఆయన చనిపోయే విధంగా చేసినటువంటి పరిస్థితులు మనం అంతా కూడా చూసాం. ఈరోజు ఉత్తరాంధ్ర చూసుకోండి. ఆ రోజు మీరు ఋషికొండని బోడుకొండ కొట్టి 550 కోట్లతో మీరు ప్యాలెస్ కడితే ఈరోజు చూసుకున్నట్టయితే మనం వైజాగ్ అనగానే జీ అంటే మీ కాలంలో గంజాయి గుర్తొస్తే, మా కాలంలో వైజాగ్ జీ అంటే గూగుల్ గుర్తొచ్చే విధంగా మా లోకేష్ బాబు గారు చేశారని మేము గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా లోకేష్ బాబు గారిని పూర్తి స్థాయిలో ఆ బాధ్యత అప్పచెప్పి తీసుకొచ్చే విధంగా మనం చూస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే
అరకు పాడేరులో చూసుకున్నట్టయితే గంజాయి పూర్తిగా నిర్మూలనయ్యి కాఫీ తోటలు పండించే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని అలా కట్టేస్తున్నాం ఇలా కట్టేస్తున్నాం అని ఎన్నో కోతలు కోసినటువంటి గత పాలకులు భోగాపురం ఎయిర్పోర్ట్ పట్టించుకోకుండా వదిలేస్తే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు 2,200 ఎకరాల్లో పూర్తి చేసి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా ఈరోజు నామకరణం చేసి జాతికి అంకితం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ రాదు అని గత పాలకులు చాలా ధీమాగా ఉండేవాళ్ళు. అసలు అది ఏ కార్యక్రమాలు కానీ ఏది కానీ చిత్తశుద్ధితో చేసినటువంటి దాఖలాలు మనకు లేవు. కానీ ఈరోజు ఉత్తరాంధ్ర మనకి రైల్వే జోన్ వచ్చింది అని అంటే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ బాబు గారికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులు మనందరికీ కూడా మా శ్రీకాకుళం వాసి అయినటువంటి మా రామ్మోహన్ నాయుడు గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రైల్వే జోన్ వచ్చిందంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర నుంచి మాకు రాయగఢకు కానీ ఛత్తీస్గఢ్కి కానీ వెళ్ళడానికి మార్గాలు శుభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసుకుంటున్నాం. అలాగే సుజల స్రవంతి మీ అందరికి కూడా తెలుసు. సుజల స్రవంతికి ఈరోజు 1000 కోట్లు వెచ్చించి సుజల స్రవంతి పని జరుగుతుంది అని అంటే మా ఏరియాలో ఎవరికి కూడా త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు కూడా ఎక్కువ ఉన్నాయి, సాగునీరుకి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులు అన్నిటికి కూడా మనకు నిధులు విడుదల చేయటం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ముఖ్యంగా మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. గత 5 సంవత్సరాలు విశాఖ ఉక్కు అసలు ఉందా, స్టీల్ ప్లాంట్ ఉందా, దాన్ని క్లోజ్ చేస్తున్నాం అనే విధంగా మనం అందరం ఉండేవాళ్ళం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి వర్యులు దాదాపు 12,000 కోట్లతో మొట్టమొదటిసారిగా దానికి నిధులిచ్చి దాన్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దీన్ని ఆత్మ గౌరవంగా భావిస్తున్నారని ముందుకు నడిపించిన పరిస్థితి. ఈరోజు నేను లేదు మొన్న మరొక 8,000 కోట్లు అంటే దాదాపు 20,000 కోట్లతో ఈరోజు స్టీల్ ప్లాంట్ పనులు మొదలుపెట్టి లాభాల బాటలోకి వెళ్ళడానికి పూర్తి సహకారం అందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే అసలు విశాఖ ఉక్కుని పూర్తిగా వదిలేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ధర్నాలు చేసినా నిరాహార దీక్షలు చేసినా పట్టించుకోని పరిస్థితి ఆనాటిదైతే ఈరోజు మళ్ళీ మనకి విశాఖ ఉక్కుని అది లాభాల బాటలోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఈనాడు కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరిలో ఆనందం కనిపిస్తుంది. అలాగే అనకాపల్లిలో ఆర్సెలమిట్టలు మీ అందరికి కూడా తెలుసు, దాని శంకుస్థాపన జరిగింది. కొన్ని వేల ఉద్యోగాలు రావడానికి కూడా మనకి రెడీగా ఉంది. అలాగే వైజాగ్లో TCS మీ అందరికి కూడా తెలుసు, 14,000 కోట్లతో పెట్టుబడి వస్తే అక్కడ 12,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, మనకు ఉత్తరాంధ్రలో అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందడానికి ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మీరు చెప్పుకున్నట్టయితే ఒక ఎయిర్పోర్ట్, ఒక రైల్వే జోన్, కొన్ని ప్రాజెక్టులు, ఈ TCS కానీ గూగుల్ కానీ ఇవన్నీ కూడా రావటం వల్ల మనకేంటంటే అక్కడ ఉన్నటువంటి మా ఉత్తరాంధ్ర ఉన్న యువత అందరికి కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు గిరిజన యువత ఆ రోజు గంజాయికి బానిసలై గంజాయిని వాళ్ళ ద్వారా రవాణా చేయించుకున్నటువంటి కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆ యువత అందరూ కూడా ఆ గంజాయి రవాణా మానేసి, ఎందుకంటే గంజాయి పూర్తిగా నిర్మూలన జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, గంజాయికి ఒక 5 మెంబర్స్ని వేశారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, నేను, అలాగే హెల్త్ మినిస్టర్ గారు, అలాగే పర్యాటక శాఖ మంత్రి, మేమందరం కలిపి దాన్ని చాలాసార్లు మీటింగ్లు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈరోజు గూగుల్ సంస్థ వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయని మనందరం కూడా ఆనందపడుతున్నాం. కానీ మా గిరిజన ప్రాంతాల్లో మాత్రం గంజాయి పోయింది, మాకు కాఫీ వచ్చిందని ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మా పిల్లల తాలూకా భవిష్యత్తు ఈరోజు మీకు ముఖ్యమని అనుకుంటున్నాం. కాబట్టి మా పిల్లలకి ఈరోజు ఇటుపక్క చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే జోన్ కొత్తగా వచ్చింది కాబట్టి కొన్ని ఉద్యోగాలు కానీ TCSలో కానీ గూగుల్లో కానీ మళ్ళీ మా యువత, మా గిరిజన యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. గిరిజనులకు ఎప్పుడైనా మంచి జరిగిందంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మా సోదరుడు లోకేష్ గారు తాత తండ్రుల దగ్గర నుంచి చేసుకుంటూ వస్తున్నారు.
గిరిజనులందరికీ కూడా ఈరోజు మన సూపర్ 6 పథకాలు గిరిజనులకు ఎంత బాగా మేలు చేస్తున్నాయో మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందుతూ, ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను కొంతమంది బూతుల మంత్రులే, ఎందుకంటే వాళ్ళ నోట్లో నుంచి నీతులు వస్తే చాలా వెటకారంగా అనిపిస్తుంటుంది అందరికీ. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈరోజు అమరావతి కట్టడం అంత అవసరమా, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని అడుగుతున్నారు వాళ్ళు. మీరు ఋషికొండని బోడికొండ కొట్టేసి 550 కోట్లతో కట్టారే, చదరపడుగు ఎంత, దాని రేట్ ఏంటి, అమరావతి కడుతున్నటువంటి చదరపడుగు ఎంత? అంటే ఇంతమంది 5 కోట్ల మంది ప్రజలకి అమరావతిలో రాజధాని కట్టడానికి మీకు అక్కర్లేదు. ఇద్దరికి మాత్రం 550 కోట్లతో ఒక ఇల్లు కట్టుకోవాలి. మీకు అమరావతిలో చాలామంది 33,000 మంది రైతులు వాళ్ళు భూమిని నిజంగా వాళ్ళు ఎంత పెద్ద మనసుతో ఇస్తే మీకు అది అక్కర్లేదు. అక్కడ కబ్జాల మీద కబ్జాలు చేసి అందరి తాలూకా ఆస్తులు లాగేసుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్క జిల్లాకి ఒకరిని పెట్టుకొని మీరు ఆస్తులు వాళ్ళందరి దగ్గర కబ్జా చేసుకొని, పొలాలు కబ్జా చేసుకొని వాళ్ళ డబ్బులు తినేయచ్చు. కానీ ఇక్కడ రాజధాని కట్టకూడదు. అంటే మీకు ఏంటంటే మీకు విధ్వంసం ఒక్కటే మీకు కావాలి తప్ప కానీ వికాసం, అభివృద్ధి, సంక్షేమం మీకు అవసరం లేదు. ఆ రోజు ఇంట్లో కూర్చొని బట్టలు నొక్కారన్నారు, కానీ ఆ బటన్ నొక్కితే ఆ డబ్బులు పడ్డాయా లేదన్నది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీరు కరెక్ట్గా ఆలోచించి మాట్లాడుతున్నారా? ఈరోజు ఎన్ని హాస్పిటల్స్కి డబ్బులు, మీరు మళ్ళీ ఎన్ని గొప్పలు చెప్తున్నారంటే ఎన్నో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారట. అసలు ఆ విషయం బయట మాట్లాడితే సామాన్యమైనటువంటి పౌరులు కానీ, పూర్తిగా చదువు రానటువంటి నిరక్షరాస్యులైనటువంటి ప్రజలు కానీ నవ్వుతున్నారు ఎక్కడ కట్టారు అని. మీరు అసలు స్థల సేకరణే జరగనటువంటి, అసలు పునాదులే తీయనటువంటి కొన్ని మెడికల్ కాలేజీలు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఊహించుకొని అక్కడికి వెళ్ళి ధర్నాలు చేస్తే ప్రజలందరూ కూడా వీళ్ళని చూసి ఎంత నవ్వారో ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకనంటే ప్రజల మీద ఆయనకు గౌరవం ఉండదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ మీద ఆయనకు గౌరవం లేదు. తల్లి మీద, చెల్లి మీద, చిన్నాన్న మీద, చిన్నాన్న కూతురు మీద, వీళ్ళ మీద ప్రేమ అభిమానం లేని వాళ్ళు ప్రజల మీద ప్రేమ అభిమానం చూపిస్తారంటే మీరు నమ్ముతారా? ఎంతటి రాజకీయ నాయకుడైనా, ఎంతటి వ్యాపారవేత్త అయినా, ఎంత ఋషి అయినా, ఎంత అన్నీ జయించినటువంటి మహర్షులైనా సరే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అభిమానం, ప్రేమ, గౌరవం, నమ్మకం ఉండాలి. అదే మానవతా దృక్పథం. అట్లాంటిది నీ సొంత ఇంట్లోనే అమ్మ మీద ఇష్టం ఉండదు, నాన్న మీద ఇష్టం ఉండదు, చెల్లి మీద ఇష్టం ఉండదు, చిన్నాన్న మీద ఇష్టం ఉండదు, మీకేమో ప్రజల మీద ఇష్టం ఉంటుందా? అది ఎవరు నమ్ముతారు? కాబట్టే ఈరోజు ప్రజలు చీ అంటున్నారు, చీ కొడుతున్నారు. ఎంత చీ కొట్టి ఎంత చీ అన్నా సరే మీకు నిజంగా ఈరోజు మీకు ఇచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కానీ, మీకు వచ్చిన సీట్లు కానీ మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నారు, మీరు ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు? ఒక్కనాడు అసెంబ్లీకి వచ్చారా? ఒక్కరోజు ఎక్కడైనా ఏ ప్రజలతోనైనా మాట్లాడారా? మీ ప్యాలెస్ ముందుకి వచ్చినటువంటి ఒక్కడినైనా ఆప్యాయతగా పిలిచి నీ కష్టమేంటని అడిగారా? కాబట్టి నేను అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది యువతకి నేను చెప్తున్నాను. ఎందుకనంటే మీ చేతికి గొడ్డళ్ళు ఇచ్చి, మీ చేతికి కత్తులు ఇచ్చి, మీ చేతికి కర్రలు ఇచ్చి రప్పా రప్పా అనండి, నరుకుతామనండి అని మిమ్మల్ని పంపించి ఆయన ప్యాలెస్లో దాక్కుంటున్నాడు. యువత, మీరు అనవసరంగా ఆయన మాటలు నమ్మి మోసపోకండి. ఈరోజు మీరు అలా అని మీ భవిష్యత్తు మీరు నాశనం చేసుకొని మీరు జైల్లో కూర్చుంటారు, ఆయన ప్యాలెస్లో కూర్చుంటాడు. మీకు ఉదాహరణ గుర్తుందో లేదో, వైజాగ్లో ఎయిర్పోర్ట్లో కోడికత్తి సీను గుర్తుందా మీ అందరికీ? కోడికత్తి సీను ఆ రోజు ఆయనే చేయించుకున్నాడని అందరికీ బయట అందరూ అనుకుంటున్నారు. అది మాత్రం అది ఎంతవరకు నిజం అబద్ధం ఆయన మనసుకే తెలియాలి. అనుకున్న ఆయన ఆ కుర్రాడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. ఆయనకు మంచి చేద్దామనుకొని ఆయనకి ఏదైనా ఉపకారం జరుగుతుంది అని ఈరోజు ఆ రోజు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచిన వాళ్ళ చెల్లి ఈరోజు ఎక్కడుందో ఎవరికీ తెలియదు పాపం. నడిచి ఆయనకి పట్టం కట్టబెట్టింది ఆవిడ ఆస్తి ఖర్చు పెట్టి, ఆవిడ శ్రమంతా ఖర్చు పెట్టి నడిచిన ఆవిడ సొంత చెల్లినే పక్కకు తోసిస్తున్న మహానుభావుడు ఆయన. కాబట్టి మీరు కార్యకర్తలని ఆ కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని రప్పా రప్పా అనుకొని తిరిగి మీరు ఫ్లెక్సీలు అంటించడం, ఎందుకంటే సభ్య సమాజంలో ఈ ఫ్లెక్సీలు కానీ ఇట్లాంటివి కానీ మాట్లాడడం కరెక్ట్ కాదు.
సోషల్ మీడియాలో ఎవరినైనా కించపరచడం కరెక్ట్ కాదు. మీరు సోషల్ మీడియాలో ఎంత కించపరిచేవాళ్ళు? ఒక్క విషయం మాత్రం చెప్తాను, నిజంగా మీ నాయకుడే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే, పొరపాటున మా దురదృష్టం కొద్దీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దురదృష్టం కొద్దీ అయ్యి ఉంటే ఈరోజు రాష్ట్రం ఉండేదా? కరోనా కంటే భయంకరమైన ఇంకొక రోగం వచ్చి మొత్తం అందరం కొట్టుకెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే ఈయన పాప భారాన్ని భూదేవి మోయలేకపోయింది. కాబట్టి గత 5 సంవత్సరాలు పడిన బాధలు చాలు, గత 5 సంవత్సరాలు పడిన ఈ విధ్వంసం చాలు, గత 5 సంవత్సరాలు మనం పడిన కష్టాలు చాలని ప్రజలు అనుకునే 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టి ఈరోజు మిగిలిన వాళ్ళకు కూడా మేము దయచేసి చెప్తున్నాం, ఎందుకంటే విధ్వంసకరమైనటువంటి చర్యలు చేయకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పు చేసినా మీరు చూస్తున్నారు, ఈ మధ్యకాలంలో ఎవరు తప్పు చేసినా చట్టం తన పని చేసుకెళ్ళిపోవాలని చెప్తున్నారు. తప్పు చేయడానికి ఒప్పుకోనటువంటి ఒక నిక్కచ్చైన పరిపాలన చేసినటువంటి నాయకుడు తాలూకా ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాం. మీరు ఇష్టానుసారంగా ప్రెస్ మీట్లు ఇచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి చేయటం వల్ల మీరు మరి కాస్త దిగజారిపోతారు. కాబట్టి ఈరోజు మా ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. 2 సంవత్సరాలు పూర్తవ్వక ముందే మా చంద్రబాబు నాయుడు గారు మాకిచ్చే మాట నిలబెట్టుకున్నారు. ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు యువగలం పాదయాత్ర లోకేష్ బాబు గారు ఏవేవైతే వైజాగ్లో చెప్పారో, ఏ మాట ఇచ్చారో ఆ మాటల్లో 90% నెరవేర్చుకోవడం జరిగిపోయింది. ఇంకా ఆయన చెప్పడం కూడా చేశారు. కాబట్టి ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా మంచి ప్రభుత్వం అంటే, ఇది కదా సంక్షేమం అంటే, ఇది కదా అభివృద్ధి అంటే. కాబట్టి ఆ 5 కోట్ల ప్రజలందరూ కూడా ఈరోజు చాలా క్షేమంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా పూర్తిగా 100కి 100% గెలిచి, స్థానిక సంస్థల్లో గెలుచుకున్న తరువాత గ్రామాలు పట్టణాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలుగుదేశం.